నేనైతే కాలేజ్కి వెళ్తున్నా, కానీ నా ఫేస్ మొత్తం బురద. రెయిన్ కోట్ వేసుకున్నా యూజ్ లేకుండా పోయింది. సెల్లంజి బురదంతా తుడుచుకొని కాలేజ్కి నవ్వుకుంటూ పోయా. ఇంటర్వెల్లో చూస్తే వర్షం సూపర్ ఉందబ్బా. ఆ క్లిప్స్ అన్నీ తీసుకొని దాచుకున్నా. తర్వాత కాలేజ్ అయ్యాక ఇంటికి వచ్చాక తిన్నాక ఏం చేస్తా, ఖాళీగా ఉన్నా అని చెప్పేసి ఈరోజు మిరాయి మూవీ వచ్చింది కదా, మరి ఎలా ఉంటా ఆగకుండా. సో టికెట్లు వెంటనే బుక్ చేసుకుని సినిమాకి వెళ్ళా. నువ్వైతే ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు తెలుసా. అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్లో ఉంది సినిమా. బాహుబలి, హనుమాన్ ఇవన్నీ ఎలా చూసావో ఇది కూడా అలాగే చూస్తా తెలుసా. వాటికి ఏమాత్రం కూడా పోదు. అందరూ కూడా సూపర్ చేశారు. నేనైతే ఫస్ట్ హాఫ్ తీయడమే మర్చిపోయా తెలుసా. అంతా నేను ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయా మూవీలోకి తెలుసా. రామభక్తు ఉంటే నువ్వు ఇంకా శ్రీరామ అనుకుంటూ చూస్తావు తెలుసా. అంత బాగుంది మూవీలోని మొత్తం మిరాయితోనే ఉంటుంది అనమాట. అంటే ఒక స్టిక్ ఉంటుంది, అది రాముడి స్టిక్ అనమాట. సో ఆ స్టిక్ కోసమే సినిమా అంతా ఉంటుంది. చాలా బాగుంటుంది. నువ్వు అస్సలు మిస్ కాకుండా వెళ్ళిపోవచ్చు. చూసావా ఎంత బాగా బాణం వేస్తున్నారో. ఒకవైపు హీరో, ఒకవైపు విలన్, కానీ ఇద్దరు కూడా వాళ్ళ యాక్టింగ్ చించేశారు తెలుసా. సినిమా అయిపోయాక నేనేం చేశానో తెలుసా, తిన్నగా ఇంటికి వచ్చేసి చక్కగా మా అమ్మ చేతి ముద్దలు తిన్నా. చాలా బాగుంది తెలుసా. తర్వాత నేను ఇంకా బజ్జిపోయా. ఈరోజుకి ఇంతే.